రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేవైఎం శాఖ తరపున బీజేవైఎం అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, బీజేవైఎం శ్రేయోభిలాషులకు, నాయకులకు, జిల్లా ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. జిల్లా ప్రజలకు పరమేశ్వరుని ఆశీస్సులతో చల్లగా ఉండాలని కోరుకుంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేవైఎం శాఖ తరపున బీజేవైఎం అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, బీజేవైఎం శ్రేయోభిలాషులకు, నాయకులకు, జిల్లా ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. జిల్లా ప్రజలకు పరమేశ్వరుని ఆశీస్సులతో చల్లగా ఉండాలని కోరుకుంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి. నమస్తే, భారత్ టుడే న్యూస్ కి స్వాగతం. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ మాట్లాడుతూ రెడ్ల పాలన చివరిదని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇవే చివరి ఎన్నికలని, ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు ఉరితాడు కానున్నాయని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కాంగ్రెస్ పార్టీ మోసగించిందన్నారు. కులగణన చేసినామని గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డి బీసీలకు కులగణనతో జరిగిన ప్రయోజనం ఏంటో చెప్పాలి అన్నారు. నరేందర్ రెడ్డి ఏ రోజు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోలేదని, అలాంటి వ్యక్తికి టికెట్ ఇచ్చి ఆయన గెలుపు కోసం ఏ ముఖం పెట్టుకుని వచ్చినావని ప్రశ్నించారు. సామాజిక న్యాయం అనే మాట పలికే హక్కు రేవంత్ రెడ్డికి లేదని అన్నారు. 5% ఓట్లున్న రెడ్డికి టికెట్ ఇచ్చి 90% ఉన్న సంబంధ వర్గాలకు టికెట్ ఇవ్వలేదని, రెడ్లకు తాము ఓట్లు వేయమని ఈ సందర్భంగా సూటిగా సమాధానం ఇచ్చారు. సంబంధ వర్ణాలు ఏకతాటిపై నిలిచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న ప్రసన్న హరికృష్ణకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పట్టభద్రులకు ఆయన పిలుపునిచ్చారు. గెలిచిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి రెడ్డి పాలన చివరి పాలన కాబోతుంది. ఈ ఎన్నికల్లో బీసీ బిడ్డలు గెలవడం ద్వారా రాష్ట్రంలో రెడ్ల రాజకీయ పాలనకు బీసీలు చరమగీతం పాడబోతున్నారు. ఇవాళ ఇవే ఈ రెడ్లకు, ఈ కాంగ్రెస్ పార్టీకి చివరి ఎన్నికలు కాబోతున్నాయి. ఈ బీసీ అభ్యర్థులు గెలవడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల ఫలితాలు రేపు ఉరితాడు కాబోతున్నాయి. మీరు కాసుకోండి. ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, సబ్బండ కులాలంతా మీకు అధికారం ఇస్తే ఇలా రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతున్నా. నిన్నగాక మొన్న హైదరాబాద్లో ప్రగతి భవన్లో బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ ప్రజాప్రతినిధులతో మీటింగ్ పెట్టి బీసీ కులగణన చేసినాం, చరిత్ర సృష్టించినాం, త్యాగం చేసినాం, మీరు బీసీ కులగణను ప్రజల్లోకి తీసుకుపోండి అన్నాడు. బీసీ కులగణన చేసి మన నిద్ర కొట్టుకోవడానిక? బీసీ కులగణన చేసి ఎవరు వాటా వాళ్ళకి ఇవ్వాలి కదా. నరేందర్ రెడ్డి ఏనాడు కాంగ్రెస్ జెండా పట్టుకోవడానికి మీరు టికెట్ ఇచ్చారు? నరేందర్ రెడ్డిని ఏ రోజు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఆయన ప్రచారం చేశాడు? ఏ రోజు ఆయన కష్టపడ్డటువంటి చరిత్ర ఉన్నది? మా త్యాగాలతోటే కదా తెలంగాణ వచ్చింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, సబ్బండ కులాలు ఓట్లేస్తేనే కదా కేసీఆర్ని గడ్డ నింపి నిన్ను అధికారంలో తీసుకొచ్చింది. అది మరిస్తే ఎట్లా? 1000 ఎలుకలు తిన్న పిల్లి అట పుణ్యం దక్కాలని తీర్థయాత్రలు బయలుదేరిందట. ఇవాళ రేవంత్ రెడ్డి పర్యటన కూడా గట్టే ఉంది. ఇవాళ మేము అంటున్నాం, సామాజిక న్యాయం ఎజెండా అని రేవంత్ రెడ్డి అనే మాట ఆయనకు హక్కు లేదు, ఆయనకు నైతిక హక్కు లేదు. సామాజిక న్యాయం మాట అనే ఊసెత్తొద్దు కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కరీంనగర్కి వస్తున్నావు కదా, ఇదే కరీంనగర్ నుంచి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇందిరమ్మ రాజ్యంలో ఇవాళ ఏ బిడ్డకు సామాజిక న్యాయం జరిగిందని నేను అంటున్నా. ఏ ముఖం పెట్టుకొని కరీంనగర్ పర్యటనకు వస్తున్నాం? ఈ కరీంనగర్ పర్యటనకు వచ్చి ఈ 5% లేని ఆయనకు టికెట్ ఇచ్చి 90% ఉన్న వాళ్ళను ఓట్లు అడిగే నైతిక హక్కు ఎక్కడిదని మీకు ప్రశ్నిస్తున్నా. ఈ 90% మంది ఓట్లను మీకు రెడ్లకు నిరాకరిస్తున్నాం. మీకు వెయ్యం కాక వెయ్యంగా ఎందుకు వేయాలి? బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఏం చేసామని ఓట్లు వేయాలి? ఇవాళ నేను అంటున్నా, మొన్న 2024లో అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇస్తేందుకు గాంధీ భవన్లో ఇదే పీసీసీ అధ్యక్షుడు ఉన్నటువంటి అప్పుడు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు గాంధీ భవన్లో ఒక తీర్మానం చేశాడు. రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి, ప్రతి పార్లమెంట్ స్థానానికి సెగ్మెంట్కు 2 బీసీలకు ఇస్తా, రాష్ట్రంలో 34 అసెంబ్లీ టికెట్లు ఇస్తాను. ఇచ్చినవా? రేవంత్ రెడ్డి గారికి 3 క్వశ్చన్స్ ఇస్తున్నా. ఒకటి, అసెంబ్లీ ఎన్నికల్లో 34 టికెట్లు బీసీలకు ఇస్తానని చెప్పావు, ఇచ్చినవా? కేవలం 19 టికెట్లు ఇచ్చాడు. 19 కూడా 6 టికెట్లు ఓల్డ్ సిటీలో
రేవంత్ రెడ్డి నిలబడ్డా, వాళ్ళ రాహుల్ గాంధీ నిలబడ్డా, ప్రియాంక గాంధీ నిలబడ్డా ఓడిపోయే స్థానాలు ఏదైతే ఓల్డ్ సీట్ ఉంటుందో పాత బస్తీలో, ఆ పాత బస్తీలో బీసీలకు టికెట్ ఇచ్చి బీసీలకు అన్యాయం చేశాం. సరే పోనీ అని చెప్పి మళ్ళా ఇక ఒక నియంత పోవాలి, ఓ జేబు దొంగ పోవాలి, ఇంకో గజ దొంగ రావాలి, లేకపోతే ఒక గజ దొంగ పోయి జేబు దొంగ రావాలని ఉద్దేశంతో మళ్ళీ మీకు మద్దతు ఇస్తే మొన్న పార్లమెంట్ ఎన్నికలైనాయి. రెండో ప్రశ్న, పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు 17 పార్లమెంట్ స్థానాలు ఉంటే 6 నుంచి 8 టికెట్లు ఇస్తామని చెప్పారు. 6 నుంచి 8 టికెట్లు ఇస్తామని చెప్పారు. 3 ఇచ్చాడు. అందులో 2 ఓడిపోయే స్థానాలు ఇచ్చాడు, 1 గెలిచే స్థానం ఇచ్చాడు. 8 టికెట్లు ఇస్తానని చెప్పి మళ్ళా రెండోసారి బీసీని మోసం చేశాడు. మొదటిసారి అసెంబ్లీ టికెట్లు ఇస్తానని మోసం చేశాడు, రెండోసారి పార్లమెంట్ టికెట్లు ఇస్తానని మోసం చేశాడు.